పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు వలస బాట పట్టారు. ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిన కాంగ్రెస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు కారు పార్టీ ఎమ్మెల్యేలపై గురి పెట్టింది. మాజీ శాసనసభ్యులు కూడా హస్తం పార్టీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు నేతలు బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ను వీడుతున్న నేతలతో కారు పార్టీ పెద్దలు కంగారు పడుతున్నారా? పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవడం ఎలా అని టెన్షన్ పడుతున్నారా? కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైన గులాబీ పార్టీ నేతలు ఎవరు? తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నేతలు వలస బాట పట్టారు. కీలక నాయకులు పార్టీని వీడడంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవడం ఎలా అని అధినాయకత్వం టెన్షన్ పడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కుదిరితే కాంగ్రెస్ లేదంటే బీజేపీలో చేరుతున్నారు. మరికొందరు నేతలు కూడా కారు దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎంపీ నగేష్ బీజేపీ కండువా కప్పుకున్నారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ కు జై కొట్టారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సైతం హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ దృష్టి పెట్టడం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. ఇదే జరిగితే పార్లమెంట్ ఎన్నికల్లో కారు పార్టీకి చావు దెబ్బ తప్పదనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని 7 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. బోధ్, ఆసిఫాబాద్ స్థానాలను గెలుచుకుంది. ఆదిలాబాద్, ఖానాపూర్, సిర్పూర్ నియోజకవర్గాల్లో తక్కువ ఓట్ల తేడాతో కారు పార్టీ ఓడిపోయింది. 4 బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. సిర్పూర్, ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్ స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది. ఖానాపూర్లో కాంగ్రెస్ నెగ్గింది. అయినా బీఆర్ఎస్ కు 4,65,476 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 4,48,967 వచ్చాయి. కాంగ్రెస్ కు 2,52,281 ఓట్లు పడ్డాయి. బీజేపీ కంటే బీఆర్ఎస్ కు 16,509 ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో నేతలంతా ఐక్యంగా పనిచేస్తే త్రిముఖ పోటీలో గెలుస్తామని గులాబీ పార్టీ లెక్కలు వేసుకుంది. హైదరాబాద్లో జరిగిన సమీక్షా సమావేశంలోనూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదే ధీమా వ్యక్తం చేశారు. కానీ నెల రోజుల నుంచి పరిణామాలు పూర్తిగా మారుతున్నాయి. ఎంపీ సీటు గెలిచినా ఓడినా తమకు ఒరిగేదేమీ లేదనే ఉద్దేశంతో చాలా మంది నాయకులు పార్టీని వీడుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎలాగైనా ఎంపీ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపి బీఆర్ఎస్ నేతలను చేర్చుకుంటోంది. కాంగ్రెస్ లో చేరాలనే కోనేరు కోనప్ప నిర్ణయంతో సిర్పూర్లో బీఆర్ఎస్ కు భారీ నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా హస్తం పార్టీలో చేరితే నిర్మల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో కారు పార్టీ భారీ కుదుపులకు గురవడం ఖాయమనే విశ్లేషణలు ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలను చేర్చుకోవడంపై కొన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా కాంగ్రెస్ అధిష్టానం వాటిని పట్టించుకోవడం లేదు. ఆదిలాబాద్ ఎంపీ సీటు గెలుచుకోవటం ముఖ్యమని చెబుతోంది. పార్టీలో ఎవరి ప్రాధాన్యత వారికి ఉంటుందని స్పష్టం చేస్తోంది. ఇక అటు బీజేపీలోనూ ఇదే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ లోని బలమైన నేతలపై పార్టీ గురిపెట్టింది. పార్లమెంట్ పరిధిలో 4 ఎమ్మెల్యేలున్న నేపథ్యంలో ఆదిలాబాద్ లోక్సభ సీటును గెలుచుకోవటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఎటొచ్చి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.